Hello and welcome to SKB Shots and KKR versus Lucknow Super Giants లో ఈడెన్ గార్డెన్స్ లో లక్నో సూపర్ జాయింట్స్ మంచి బిర్యానీ వండుదాం అనుకున్నారు కానీ కాస్త ఉప్పు విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయారు అండ్ దాంతో మ్యాచ్ అనేది ఓడిపోయారు. సో మ్యాచ్ ఎక్కడ ఓడిపోయారు? బ్యాటింగ్ వల్ల ఓడిపోయారా, బౌలింగ్ వల్ల ఓడిపోయారా, టాస్ పెద్ద ఫ్యాక్టర్ అయిందా, ఎవరు బాగా వేసేసారు? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్, ఇవాళ డబుల్ హెడర్ డే, మధ్యాహ్నం పూట మ్యాచ్. సర్ప్రైజ్ ఏంటంటే ఇద్దరు క్యాప్టెన్లు కూడా ముందు బౌలింగ్ చేద్దాం అనుకున్నారు. శ్రేయస్ అయ్యర్ ప్రాబ్లీ సెట్ లేదు, ఎక్కువ ఆడలేదు, ఇది డే సర్ఫేస్ కదా, చూద్దాం ఎలా ఉంటుందో, పిచ్ మైట్ ఓన్లీ గెట్ బెటర్ అనే ఆలోచనలో ఉన్నాడు. ఇద్దరికిద్దరు కాస్త ఎక్స్ట్రా బౌన్స్ ఉండొచ్చు అని చెప్పేసి మాట్లాడుకున్నారు. బోత్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు ఫీల్డ్. బట్ ఎనీవే, ఎప్పుడైతే మ్యాచ్ అనేది స్టార్ట్ అయిందో మీకు వెంటనే క్వింటన్ డికాక్ వికెట్ పడింది. సో క్వింటన్ డికాక్, మన పొద్దుగా మాట్లాడుకున్నాం, క్వింటన్ డికాక్ వికెట్ అనేది లక్నో సూపర్ జైంట్స్ స్టార్ట్ ఇవ్వడంలో చాలా ఉపయోగం అండ్ చాలా కీలకం. డికాక్ తొందరగా పడ్డాడంటే కనుక కాస్త ప్రెషర్లోకి వెళ్తారు లక్నో సూపర్ జైంట్స్. అండ్ రాహుల్ మళ్ళీ వాళ్ళ బ్యాటింగ్ బాగా చేశాడు. హీ డిడ్ బ్యాట్ వెల్, అందులో డౌటే లేదు. బ్యాటింగ్ బాగా చేశాడు. బట్ వాళ్ళకి నంబర్ 3 ప్రాబ్లం అనేది ఇంకా కొనసాగింది. దీపక్ హుడా తీసుకొచ్చుకున్నారు. ఐ స్టిల్ ఫీల్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ దాన్ దేవదత్ పడికల్, ఎందుకంటే కాస్త ఆఫ్ స్పిన్ కూడా వేయగలడు. మంచి క్యాచ్, రమన్దీప్ దగ్గర నుంచి మంచి క్యాచ్. బట్ ఒక పీరియడ్లో మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ 10 ఓవర్స్లో కేఎల్ రాహుల్ తప్ప బదోని కానీ, డికాక్ కానీ, అలాగే దీపక్ హుడా కానీ అందరూ స్ట్రగుల్ అయ్యారు. బదోనిని నంబర్ 4లో పంపించే ప్రయత్నం చేశారు. విచ్ ఐ ఫెల్ట్ ఏంటిది, ఎందుకు చేశారు? లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, అక్కడే ఉంచొచ్చు కదా, ఎందుకు నంబర్ 4లోకి తీసుకొచ్చారు? నిఖిలస్ పూరన్ మీద వాళ్ళకి పెద్ద నమ్మకాలు లేవా? లేదంటే లాస్ట్ మ్యాచ్లో స్పిన్కి అగేన్స్ట్గా నిఖిలస్ పూరన్ దొరికాడు కాబట్టి, ఇక్కడ నరేన్ ఉన్నాడు కాబట్టి నరేన్తో ఎందుకు రిస్క్ కొంచెం ప్రిజర్వ్ చేద్దాం అనుకున్నారా? ఐ సమ్హౌ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఆ ఒక టాక్టిక్ని. స్లో అయిపోయారు. పవర్ ప్లేలోనే 50 రాలేదు, తర్వాత చాలా స్లో అయిపోయారు. నెక్స్ట్ 5-6 ఓవర్లో కేఎల్ రాహుల్ వికెట్ కూడా పడింది. రస్సెల్ వచ్చాడు, మంచి షాట్ కూడా డీప్ పాయింట్ మీద. ఆ తర్వాత పుల్ షాట్ చేతికి చిక్కాడు, మిడ్ వికెట్కి అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ మళ్ళీ కాస్త స్కోరింగ్ రేట్ అనేది తగ్గుతున్నట్టు కనిపించింది. స్పిన్నర్కి అక్కడ మార్కస్ స్టాయినిస్ కూడా అవుట్ అయిపోయాడు. ఆయుష్ బదోని వికెట్ అనేది లాస్ట్ 5 ఓవర్స్ ఉండగా పడడం అనేది కూడా ఒక మలుపు. దానికి కారణం ఏంటంటే బదోని పేస్ బౌలింగ్ని బాగా ఆడతాడు. కేకేఆర్ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ కానివ్వండి, నరేన్ కానివ్వండి, వాళ్ళు మంచి స్పిన్నర్స్. ఎస్పెషలీ నరేన్ ఒక లాస్ట్ ఓవర్ అటాక్ చేద్దాం అనుకున్నాడు. సంభవ్ అతనికి సరైన రీతిలో గైడెన్స్ కానీ లేకపోతే చెప్పడం కన్నా ఈ ఒక ఓవర్ వదిలేసాయి తర్వాత చూసుకుందాం అనే మాట రాలేకపోయిందేమో అనిపించింది. ఒకవేళ మీరు నిజంగానే లేదు పూరన్ని ఆపుదాం అనుకుంటే ఇక్కడ సెంటిని కృణాల్ పాండ్యా కాస్త టైం తీసుకుని ఫినిషింగ్లో ఇక్కడ పూరన్ అండ్ బదోని ఇద్దరు రెడీగా ఉండేవాళ్ళు పేస్ బౌలింగ్ని ఫేస్ చేయడానికి. బట్ ఆ టాక్టిక్ ఎందుకో వర్కౌట్ కాలేదు అనిపించింది. అండ్ ఇటు చేసి అటు చేసి 160 దాటించారు. పూరన్ చాలా బాగా 6ల మీద 6లు కొట్టాడు అద్భుతమైన రీతిలో. ఆ 170 దాకా వస్తుంది అనుకున్నాడు. బట్ మిచెల్ స్టార్క్ హ్యాడ్ అదర్ ప్లాన్స్. మిచెల్ స్టార్క్ ప్రైస్ ట్యాగ్ అనేది ఏంటబ్బా కొంచెం నెగిటివ్గా అయిపోతుందా, అతని మీద ప్రెషర్ ఉందా అనుకున్నారు. బట్ ఇవాళ మాత్రం హీ డిడ్ రియలీ వెల్. వికెట్లు తీసాడు, కట్టడి చేశాడు, లాస్ట్లో పెద్దగా ఎక్స్ప్లోర్ అవ్వకుండా కూడా కాపాడేశాడు. అండ్ దాంతో ఇట్ వాజ్ అ మోడెస్ట్ టార్గెట్ టు బి వెరీ ఆనెస్ట్. అండ్ ఇటువంటి టార్గెట్లు డిఫెండ్ చేసుకున్నారు. షేమార్ జోసెఫ్ను కూడా తెచ్చుకున్నారు. ఎవరైతే వెస్టిండీస్ తరఫున బ్రోకెన్ టోతో ఆడి మరి పెయిన్ కిల్లర్లు తీసుకుని ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా వికెట్లు తీసి వెస్టిండీస్కి టెస్ట్ మ్యాచ్ గెలిపించాడు. అతన్ని తీసుకొచ్చుకున్నారు. మోసిన్ ఖాన్ రెడీ వచ్చేసాడు. ఇన్ఫాక్ట్ కేకేఆర్కి మనం మాట్లాడుకుంటే హర్షిత్ రాణా కూడా రెడీగా అయిపోయాడు. అతను కూడా బౌలింగ్ బాగా చేశాడు, బౌన్సర్లు బాగానే వేశాడు. వైభవ్ అరోరా దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్లు వచ్చాయి. సో కేకేఆర్ బౌలింగ్ యూనిట్ కలిసికట్టుగా ఒత్తిడి అనేది పెట్టగలిగింది. వికెట్లు తీశారు ప్రతి ఒక్కళ్ళు కూడా. వాళ్ళ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక షమార్ జోసెఫ్ తెచ్చినప్పుడు ఒక నో బాల్ కొంపం వచ్చింది. ఆ ఓవర్ అయిపోయింది. 1 ఓవర్ 8 రన్స్ బాగుండింది. డాట్ బాల్ పడ్డాయి, లెగ్ బైలు పడ్డాయి. నరేన్ ఆల్మోస్ట్ ఒకసారి ఆ థర్డ్ మ్యాన్ దగ్గర అవుట్ అయిపోయాడు, ఒకసారి బీట్ అయిపోయాడు. అంతా బాగానే ఉంది అనుకున్నాం. లాస్ట్లో వికెట్ వచ్చేది, ఫిల్ సాల్ట్ క్యాచ్ డ్రాప్ కదా అని మాట్లాడుకున్నాం. ఆ తర్వాత థర్డ్ అంపైర్ ఆన్ ఫీల్డ్ అంపైర్కి చెప్పాడు, రాజా అది నో బాల్ అని. అది నో బాల్ అవ్వడం, ఆ తర్వాత వైడ్ పడ్డాం, ఆ తర్వాత ఇంకో వైడ్ పడ్డాం, ఆ తర్వాత 5 వైడ్స్కి వెళ్ళాం, ఆ తర్వాత 6కి వెళ్ళాం. 8 ఫర్ నో లాస్ ఉండాల్సిన ఫస్ట్ ఓవర్ 22 దాకా స్కోర్ వెళ్ళింది. అండ్ దాంతో కేకేఆర్ ఇంకా ఎక్కడ తగ్గల. సరే తర్వాత వచ్చాడు మోసిన్ వచ్చి పాపం అతను 4 ఓవర్లో 2 వికెట్లు తీశాడు. వికెట్లు తీసి పంపించాడు. అంకుష్ వికెట్ తీశాడు. నరేన్ వికెట్ పడిపోయింది. సరే ఏంటా అనుకున్నారు. బట్ ఆ తర్వాత పెద్ద థ్రెట్ ఏది కనిపిలా. మోసిన్ తప్ప మీరు అబ్జర్వ్ చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఓ మోతాదులోనే కొట్టారు. బట్ ఆ స్టార్టింగ్ దాడి ఏదైతే ఉందో దాంతో రిక్వైర్డ్ రేట్ కంప్లీట్గా చెక్లో వచ్చింది. 161, 162 టు విన్. మీరు అందులో మొదటి ఓవర్లోనే 22 లాగేశారు. 19 ఓవర్స్లో 140, 7.4 రన్స్ అని ఓవర్ కావాలి. అందులో ఒక ఓవర్లో మళ్ళీ 10-11 రన్లు వచ్చాయి. అండ్ ఫిల్ సాల్ట్ మెల్లమెల్లగా ఊపందుకున్నాడు. ఫిల్ సాల్ట్ ఊపందుకున్నాడంటే ఇంకా అంతే సంగతులు. కొట్టుకుంటూనే వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు కొన్ని ఓవర్స్ కాస్త స్లోగా ఆడా, లోగా ఆడా, ఛాన్స్ ఇచ్చాడా, ఇవన్నీ చాలా మాట్లాడుకోవచ్చు మనం.
కాకపోతే వాట్ సెట్ ద టోన్, క్యాచెస్ విన్ మ్యాచెస్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు నో బాల్ పడిందంటే కనుక గాన్ కేసే. ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. షమార్ జోసెఫ్ ఈజ్ అ మచ్ బెటర్ బౌలర్. అతని స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఏందబ్బా ఇన్ని పరుగులు ఇచ్చాడని చెప్పేసి చూస్తే కరెక్ట్ కాదు. ఆ ఒక నో బాల్ని చూడండి మొత్తం అర్థమైపోతుంది. ఆ ఒక నో బాల్ ఫ్రీ హిట్ పడింది, ఎక్కువ రన్లు ఇవ్వద్దు అనుకున్నాడు, వైడ్ ఆర్కర్ కోసం ప్రయత్నించాడు, వర్కౌట్ కాలేదు, మళ్ళీ వైడ్ ఆర్కర్ అనుకున్నాడు, అది వర్కౌట్ కాలేదు, బాడీ మీద వేద్దాం అనుకున్నాడు, బయటికి వైడ్ ఫోర్ వెళ్ళిపోయింది. పేస్ ఉంటుంది, డైరెక్షన్ లేదు. పేస్ ఉంది, డైరెక్షన్ లేదంటే కనుక ఇంకా ఏం చెప్తాం ఇంకా. సో లక్నోస్ ఐడియా షమార్ జోసెఫ్ ఆడించడం కరెక్ట్. మళ్ళీ షమార్ జోసెఫ్ ఎందుకు వచ్చాడు, దీనికన్నా నవీన్ ఉలక్కే బెటర్ కదా, ఇండియన్ అటాక్తోనే వెళ్ళొచ్చు కదా, ఇవన్నీ మాట్లాడచ్చు. బట్ షమార్ జోసెఫ్కి బ్యాడ్ డే, అది ఒప్పుకోవాలి. ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, డెబ్యూ చేస్తున్నాడు ఐపీఎల్లో. ఇటువంటివి కామన్గానే జరుగుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే మ్యాచ్ విన్నర్ బౌలర్ అతను కొంచెం బ్యాకింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉంది లక్నో సూపర్ జైంట్స్కి. ఏ రికార్డు గురించి అయితే వాళ్ళు చాలా అదబ్సే మాట్లాడుకున్నారో ఆ రికార్డ్ అనే దానికి మెల్లమెల్లగా కాస్త హోల్స్ పడుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ చేస్ చేసింది, అండ్ అలాగే ఇక్కడ కేకేఆర్ కూడా ఇప్పుడు చేసింది. కేకేఆర్కి వాళ్ళ ఓపెనింగ్ అటాక్, వాళ్ళ అగ్రెసివ్ ఓపెనింగ్ స్టాండ్ అనేది ఎంత ఇంపార్టెంట్గా మారుతుందో మనం మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ది ఓపెనర్స్ వాళ్ళ విజయాల్లో ప్రతిసారి కీలకమైన పాత్ర పోషించాడు. సరే, ఒక మ్యాచ్లో రసూల్ కూడా పోషించాడు కాదనట్ల, రెండో మ్యాచ్లో రసూల్ రింకు పోషించారు కాదనట్ల. బట్ మేజర్గా టోన్ సెట్ ఎక్కడైంది అంటే ఫస్ట్ మ్యాచ్లో సాల్ట్, సెకండ్ మ్యాచ్లో నరేన్, థర్డ్ మ్యాచ్లో నరేన్, ఫోర్త్ మ్యాచ్లో ఇద్దరు పెద్దగా ఏం చేయలేకపోయారు. మళ్ళీ ఫిఫ్త్ మ్యాచ్లో నరేన్ ఏం చేయలేకపోయినా కూడా సాల్ట్ బాగా చేశాడు, బాగా డ్యామేజ్ చేసి వదిలిపెట్టాడు. దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు ప్లే. ఇప్పుడు నెట్ రన్ నెట్ పరంగా కూడా వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ వచ్చింది. ఒక మోడెస్ట్ టోటలే బై ఆల్ మీన్స్ ఈజీగా లక్నో సూపర్ జైంట్స్ కూడా వినట్ 180 అది కూడా చేసేసే వాళ్ళే ఈ రకంగా ఆడుతుంటే. బట్ 180 అనేది కొంచెం ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చేది. ఈవెన్ 22 రన్స్ వెళ్ళిపోయినా కూడా దట్ కాన్ఫిడెన్స్ వుడ్ హావ్ బీన్ ఇంకొంచెం ఎక్స్ట్రా. అది ఇంకొక వికెట్ పడితే బాగుంటుందని. ఇలా అయిపోయేసరికి ఏమైందంటే శ్రేయస్ అయ్యర్కి అతనికి టైం దొరికేసింది, హాయిగా ఆడుకున్నాడు, ప్రెషర్ లేకుండా ఆడుకున్నాడు. పైగా సాల్ట్ అక్కడ రజా ఇష్టం నువ్వు ఆడుకు, నీకు ఎందుకు నేను ఉన్నాను కదా అన్నాడు. సో శ్రేయస్ అయ్యర్ ఆరాంగా ఉన్నాడు. ఇక్కడ ఫిల్ సాల్ట్ మాత్రం మొత్తం పుండు మీద కారం ఉప్పు అన్నీ జల్లేశాడు లక్నో సూపర్ జైంట్స్ మీద. సో వాళ్ళు కోల్కతా వెళ్ళిపోయి దేఖో హమారా కమాల్ అని అందాం అనుకున్నారు, కానీ అక్కడ ధమాల్ చేసింది మాత్రం ఫిల్ సాల్ట్ చేశాడు. కేకేఆర్ ఎంజాయ్ చేశాడు, అండ్ అలాగే జూమే జో కేకేఆర్ ఆమె కేకేఆర్ అని చెప్పేసి మ్యూజిక్లు కూడా మోగిపోయాయి అక్కడ. అండ్ ఇది ఒక పర్ఫెక్ట్ విక్టరీ అనడం కన్నా డామినేటింగ్ విక్టరీ. ఒక లాస్ తర్వాత ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకోవాలంటే దట్స్ హెవీ లాస్ కేకేఆర్కి. చెన్నై సూపర్ కింగ్స్కి అగేన్స్ట్గా స్కోర్ తక్కువ కొట్టారు. ఆల్దో దే కుడ్ టేక్ ఇట్ టు 17th 18th ఓవర్. అవన్నీ మనం మాట్లాడుకున్నా కూడా తక్కువ స్కోర్ కొట్టారు. ఓపెనర్లు ఆడకపోతే ఏంటా పరిస్థితి, డౌట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ డౌట్స్ ఉన్నాయి, డౌట్లు పోయాయి అట్లా. బట్ యూ నీడెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ పర్ఫార్మెన్స్. స్టార్క్ దగ్గర నుంచి వికెట్లు వచ్చాయి, అది కదా కావాల్సింది. స్టార్క్ వికెట్లు తీశాడు. ఆ తర్వాత మీకు అబ్జర్వ్ హర్షిత్ రాణా ఇస్ బ్యాక్ ఇన్ టు ద స్క్వాడ్, అతను బాగా బౌలింగ్ చేశాడు. నాకు అర్థం కాదంటే రింకు సింగ్ ఎందుకు వాళ్ళు ఇంపాక్ట్గా పెట్టుకున్నారు. వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, అతను పెట్టుకోవచ్చు పక్కన. రింకు సింగ్ బెటర్ ఫీల్డర్, మరి ప్రాబ్లీ దే వాంటెడ్ టు గివ్ హిమ్ రెస్ట్ ఏమో. ఎందుకు ఎండలో హ్యూమిడిటీలు ఎందుకు ఆడదాం అనుకుంటున్నా, లైట్ తీసుకున్నారేమో. సో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. అండ్ శ్రేయస్ అయ్యర్ గురించి ఒక మాట చెప్పాలి, బౌలింగ్ రొటేషన్ అనేది చాలా బాగుంది. ఈ అండర్స్టూడ్ ఆ బౌన్స్ అనేది కాస్త ఎక్స్ట్రా బౌన్స్ లా కనిపించింది. పేస్ కూడా ఉంది. ఇప్పుడు పేస్ లేకుండా స్పంజీ బౌన్స్, టెన్నిస్ బాల్ బౌన్స్ కాదు, అది పేస్తో పాటు ఆ బౌన్స్ అనేది కనిపించింది. దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగా ఆ ఫీల్డ్ బౌలర్తో మాట్లాడుతున్నట్టు కూడా కనిపించాడు. కేఎల్ రాహుల్ ఆల్సో డిడ్ ఇస్ బెస్ట్, బట్ అప్పటికే డ్యామేజ్ అయిపోయింది. ఫస్ట్ ఓవర్లో డ్యామేజ్ జరిగిపోయింది. ఎంత తర్వాత వచ్చి మీరు నరేన్ వికెట్ తీసినా, అంకుష్ రఘువంశీ వికెట్ తీసినా ఇక్కడ ఆల్రెడీ సెట్ అయిపోయాడు. సాల్ట్ సెట్ అయిపోయి అక్కడ కొడుతున్నాడు, అయ్యర్ ఉన్నాడు అక్కడ, నేను చూసుకుంటా అన్నాడు. సో దీంతో పెద్దగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయలేకపోయాడు అనిపించింది. అండ్ లక్నో సూపర్ జైంట్స్కి బ్యాక్ టు బ్యాక్ వాళ్ళు ప్రౌడ్గా చెప్పుకునే ఒక రికార్డ్ని భేదించే ఒక లాస్ అనేది వాళ్ళకి ఎదురైంది. సో చూడాలి ఇంకెలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితి, పాయింట్స్ టేబుల్ అని చెప్పేసి. ఎందుకంటే టాప్ 4లో ఏదో ఒక టీం కాస్త వెనక ముందు అవ్వచ్చు, అప్పుడే కదా 5, 6, 7, 8 ఉన్న టీమ్స్ కొంచెం ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇస్ లక్నో దట్ టీమ్? ఏం జరగబోతుందో. వెల్ డన్ కేకేఆర్. స్టార్ట్ అయిపోతుంది మరి చెన్నై అండ్ ముంబై మ్యాచ్.